ఈ నెల 4వ తేదీన తుమ్మెదపాలెం గ్రామంలో సాయి కుమార్ అనే వ్యక్తి హత్య చేయబడినాడు. అతని హత్య గురించి వాళ్ళ భార్య నందిని యొక్క కంప్లైంట్ మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 26గా నమోదు చేయబడింది. ఈ హత్య ఒక నాటు తుపాకీ తీసుకొని ఢిల్లీ కుమార్ అనే వ్యక్తి హత్య చేసినట్లు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. కేసు విచారణలో భాగంగా గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ సార్ పర్యవేక్షణలో మీరు ఎలాగైనా కూడా ఈ హత్య కేసును తొందరలో తీర్చాలంటే నేను మా సర్కిల్ ఎస్ఐలు అందరూ వివిధ బృందాలుగా ఏర్పడి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ కేసులో ముద్దాయిన ఢిల్లీ బాబును అరెస్ట్ చేసి అతన్ని విచారించగా నువ్వు ఏ విధంగా హత్య చేసినావంటే నేను నాటు తుపాకీని దాదాపు 4 నెలల క్రితము షికారి వాళ్ళ దగ్గర నుంచి అడవుల్లో వేటకు వెళ్ళేదాన్ని కొనుక్కున్నాడని చెప్పాడు. నువ్వు సాయి కుమార్ను హత్య చేయడానికి కారణం ఏమంటే నేను సాయి కుమార్ దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నాను, వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ ఉందని డబ్బు ఇమ్మని విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాడు. ఆ ప్రెజర్ నుంచి బయటపడలేక అతని అప్పు పట్టలేక కోపంతో ఎలాగైనా సాయి కుమార్ని చంపాలనే ఉద్దేశంతో 4వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో అతను ఒక నిర్మాణంలో ఉన్న ఇంటి షెడ్లో ఉండగా ఇతను ఢిల్లీ కుమార్ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని పోయి అతని కడత మీద కాల్చి అతను చనిపోయిన తర్వాత ఆ భయంతో అడవులకు పారిపోయి అక్కడే ఉన్నాడు. మేము వివిధ బృందాలుగా పోలీసుల్లో విచారిస్తానని తెలుసుకొని ఈరోజు వేలూరు కానీ ఎక్కడన్నా పారిపోవచ్చుకు గోపాలపురం బస్టాండ్ దగ్గర ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము. అలాగే హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీ ఎక్కడుందని అడగగా అతను ఒక గుట్ట దగ్గర పొదల్లో దాచిపెట్టినాడని చెప్పినాడు. అక్కడికి పోయి ఆ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నాము. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినాము. అలాగే గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో విచారించుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినాము. త్వరలోనే ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం కూడా వెల్లడిస్తాము. ప్రస్తుతానికి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము. థ్యాంక్ యూ.